ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎట్లున్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ మీకు అర్థమైపోయింది కదా. మేము ఇక్కడికి వచ్చాము. ఎక్కడికంటే బ్రహ్మేశ్వర టెంపుల్. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను వీడియోస్ అయితే కొన్ని తీసాను, అప్లోడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు టైం వచ్చేసి అయితే మార్నింగ్ 9:30 or 10 అవుతున్నట్టుంది. ఇంటి దగ్గర నుండి ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఆల్రెడీ పిల్లలు అయితే కిందికి వెళ్ళిపోయినారు. మీరు నా ప్రతి ఒక్క వ్లాగ్లో చూస్తారు కదా, నేను ఇక్కడ నుండే వీడియో అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. ఇంకా ఈ వీడియోస్ ఇప్పుడు హడావిడిగా చేస్తున్నానండి. అది ఎందుకో మీకు ఫ్యూచర్లో కూడా తెలుస్తుంది. ఒక 1 week 10 daysలో అన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. కిందికి అయితే వచ్చేసాము. మా పిల్లలు అయితే రెడీ అయిపోయి నాకంటే ముందే వచ్చేసారు. ఇక్కడ ఒక చిన్న క్యాట్ ఉంటుంది. ఆ క్యాట్తో మంచిగా ఆడుకుంటారు అనమాట. నాకేమో భయం వేస్తుంది, అదేమో అంటే కొరుకుతుందేమో అని చెప్పి. బట్ మా ఓనర్స్, మా ఇంటి వెనకాల ఉన్న వాళ్ళందరూ పెంచుకుంటున్నారు అనమాట ఆ క్యాట్స్ని. మా పిల్లలు చూసినప్పుడు దాని దగ్గరికి వెళ్ళి మంచిగా ఆడుకుంటారు, మంచిగా టచ్ చేస్తారు. నాకైతే చెప్పాను కదా భయం అవుతుంది, అసలు ముట్టుకోనండి నేను పెట్స్ని. కొందరికి చాలా ఇష్టం ఉంటుంది కదా, నాకు దూరం నుండి చూడడమే ఇష్టం, ముట్టుకోవడం అంటే అట్లా నచ్చదు ఎందుకో. ఇంకా మా పిల్లలకేమో టచ్ చేయాలని ఉంది, బట్ భయపడతా ఉన్నారు ముట్టుకుంటే ఏమన్నా అంటదేమో అని చెప్పి. మా వాడైతే అసలు ఫుల్ మాటలు మాట్లాడుతున్నాడు. మనం ఏదంటే అది అంటున్నాడు. మమ్మీ నాది క్యాటు, తీసుకెళ్ళిపోదాం అది అని ఏదేదో చెప్తానే ఉన్నాడు. ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. ఇది మాకు ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది బ్రహ్మేశ్వర టెంపుల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎంట్రన్స్, అదేనండి. మెయిన్ రోడ్ నుండి ఒక 1/2 kilometer లోపలికి వెళ్తే మనకు బ్రహ్మేశ్వర టెంపుల్ అయితే ఉంటుంది. మనకు ఆల్మోస్ట్ భువనేశ్వర్లో టెంపుల్స్ అన్నీ సేమ్ ఉంటాయన్నమాట. ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు. అన్ని పూరి జగన్నాథ్ టెంపుల్కి దగ్గరలో అంటే ఆ రూపంలో ఉన్నట్టే ఉంటాయి, ఆ కట్టడానికి సంబంధించినవే. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం లోపలికి రాగానే ఒక 1/2 kilometer తర్వాత ఇట్లా టెంపుల్ అయితే కనిపిస్తుంది. బ్రహ్మేశ్వర టెంపుల్ అయితే చాలా బాగుందండి. నేను అక్కడ తీసిన వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను. ఇది ఎప్పుడు కట్టారనేది నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, ఎవరు కట్టారని చెప్పి. నేను కూడా గూగుల్లో చూసి యాడ్ చేయడం అంతే. ఎందుకంటే మన లాంగ్వేజ్ వస్తే అక్కడ ఎవరైనా అడిగితే చెప్పేవాళ్ళేమో, బట్ అదంతా ఏం చేయలేదు. వీడియోస్ తీసినవి అయితే పోస్ట్ చేస్తాను. నేను అక్కడ కొన్ని మాట్లాడాను, అది కూడా ఇంక్లూడ్ చేస్తాను. ఇంకా ఈ వీడియో అయితే మీ చూడండి. లోపల లింగం అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. అంటే ఇక్కడ వెలిసిన లింగం ఏం కాదు, అప్పుడు కట్టించినప్పుడు రాజులు ఉంటారు కదా, వాళ్ళే పెట్టారంట. ఆ రాజుల నేమ్ ఏంటి, ఎప్పుడు కట్టారనేది నేను మొత్తం స్క్రీన్ పైన అంటే వీడియోలో యాడ్ చేస్తాను, అంటే ఎప్పుడు కట్టారని చెప్పి. సో చూస్తున్నారు కదా, టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది మెయిన్ టెంపుల్ కనిపిస్తుందా, ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్. ఇంకా చుట్టూ 3-4 టెంపుల్స్ అట్లున్నాయి, అవన్నీ షూట్ చేశాను. బయట కూడా మనకు పార్క్ లాగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. అదంతా షూట్ చేశాను, తప్పకుండా అప్లోడ్ చేస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. నేను అంటే ఈ వీక్లోనే, ఈ 2 weeksలోనే అనుకుంటున్నాను ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాము. అంటే ఆల్రెడీ మేము చాలాసార్లు వెళ్ళున్నాము, బట్ వీడియోస్ తీయలేదు. ఇప్పుడు వీడియోస్ తీసి అన్నీ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసం అని చెప్పి వీడియో అయితే తీస్తూ ఉన్నాను. మనకు తిరగడానికి కూడా చాలా బాగుంటుంది, టెంపుల్స్ అన్నీ బాగుంటాయి, చూపిస్తాను. మీ అందరికీ నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, మీకు కూడా తెలిసే ఉంటుంది. మనకు భువనేశ్వర్ అంటేనే టెంపుల్ సిటీ, చాలా టెంపుల్స్ ఉంటాయి అని చెప్పి. సో అన్నీ సేమ్ ఉంటాయి, అంటే ఏ టెంపుల్ చూసినా సేమ్ టెంపుల్ ఏమో అనిపిస్తుంది. బట్ ఇక్కడికి వస్తే పేర్లు డిఫరెంట్గా ఉన్నాయి.
మా ఇంటికి అయితే చాలా దగ్గరలో ఉంటుంది బ్రహ్మేశ్వర టెంపుల్ అని. ఇంకొకటి వచ్చేసి మేఘేశ్వర, భాస్కరేశ్వర, ఇట్లా ఒకటే కిలోమీటర్ లోపలే ఒక 4-5 టెంపుల్స్ అయితే ఉంటాయి. అవన్నీ మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి అయితే బ్రహ్మేశ్వర టెంపుల్. ఇక్కడ పక్క కోనేరు కూడా ఉంది, అది కూడా చూపిస్తా. చూస్తున్నారు కదా, ఇది మెయిన్ టెంపుల్. ఇంకా అన్ని ఏంటి నాగదేవత విగ్రహం అంటే ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. ఇంకా మెయిన్ టెంపుల్కి వెళ్ళి చూపిస్తాను. ఆల్రెడీ వీడియో తీసాను, అది మ్యూజిక్తో అప్లోడ్ చేస్తాను. ఇది లోపల అండి టెంపుల్, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇంకా బయటకు వెళ్ళి కూడా చూపిస్తా ఒకసారి. చూస్తున్నారు కదా నాగమ్మ అంటే ఇట్లా వీటిని ఏమంటారు, ఇనుముతో చేసినట్టు ఆ రాగితో దేంతో చేశారో తెలియదు కానీ ఇట్లున్నాయి. ఇంకా ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ చూడండి, అక్కడ మూలకి మీకు కనిపిస్తున్నాయో లేదో చాలా అంటే చాలా అక్కడ పడేసి ఉన్నాయి, ఎందుకో తెలియదు కానీ చాలా పడేశారు. ఇప్పుడు మనమైతే బయటకు వెళ్తున్నాం. టెంపుల్ నుండి ఇట్లా బయటకు వస్తే ఇట్లుంటది, చూస్తున్నారు కదా, చుట్టూ పార్క్ అంతా బాగుంటుంది. ఇక్కడ ఫుల్గా పార్క్, అక్కడ చూస్తున్నారు కదా, ఎప్పుడు ఎవరో ఒకరు క్లీన్ చేస్తూనే ఉంటారు. అంటే గలీజ్ ఉండడం అట్లా ఉండదు, చాలా అంటే చాలా బాగుంటుంది. క్లీనింగ్, అది గ్రాస్ కటింగ్ అంతా జరుగుతుంది. అక్కడ మీరు చూస్తున్నట్లయితే అది వచ్చేసి కోనేరు, అంటే స్నానాలు అది చేస్తారు. అంటే ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్, టూరిస్ట్గా వచ్చిన వాళ్ళు కూడా ఈ టెంపుల్స్ అన్నీ విజిట్ చేసి వెళ్తారు. సో చూడండి, ఇది లుక్ నా చుట్టూ.
కొన్ని వీడియోస్ అయితే మ్యూజిక్ తోట నేను వాయిస్ ఓవర్ ఇస్తే అప్లోడ్ చేస్తాను. ఇంకా బయటకు అయితే వెళ్తా ఉన్నాం. చూస్తున్నారు కదా బయట. ఇంకా మీకు ఇక్కడ బయట కూడా ఒకసారి వ్యూ చూపిస్తాను ఎట్లా. ఇది వచ్చేసి బయట వ్యూ, మొత్తం మనకు పార్క్ లాగా ఉంటుంది. ఈవినింగ్ వచ్చి టెంపుల్ చుట్టూ వాకింగ్, జాగింగ్, ఎక్సర్సైజ్లు అన్నీ చేస్తారు, యోగా. ఇక్కడ నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, అంటే ప్రతి టెంపుల్ దగ్గర చుట్టూ పార్కులు అవన్నీ అయితే ఉంటాయి. కొంచెం ఎండ ఫోకస్ కరెక్ట్గా వస్తుందో లేదో. ఇంకా మేమైతే వెళ్తాము. ఇప్పుడు మేఘేశ్వర టెంపుల్కి వెళ్తాం. ఇదొక వీడియో లాగా అప్లోడ్ చేస్తాను, అదొక వీడియో లాగా చేస్తాను. మాకు చాలా కొద్దిగా టైం ఉంది. ఆ కొద్దిగా టైంలోనే ఇవైతే వీడియో తీసి మెమరీ లాగా పెట్టుకోవాలని చెప్పి వీడియో అయితే షూట్ చేస్తున్నాము. ఇంకా మాకు ఎందుకు కొద్దిగా టైం ఉందో మీకు ఫ్యూచర్ వీడియోస్లో అవి కూడా అప్లోడ్ చేస్తాను. ఇంకా ఈ టెంపుల్ని అయితే ఇక్కడ క్లోజ్ చేస్తూ ఉన్నాను. వేరే టెంపుల్కి అయితే మెయింటెనెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ బయట ఉంది ఒక టెంపుల్. ఎందుకో నాకైతే హిస్టరీ తెలీదు. గూగుల్లో చూసినప్పుడు కూడా హిస్టరీ అంత పెద్దగా ఏం రాలేదు. బట్ టెంపుల్ అంటే మేము ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఇవన్నీ తిరిగాము అని చెప్పి ఫ్యూచర్లో గుర్తుండడానికని అన్నీ షూట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ నుండి అయితే వ్యూ ఇట్లుంటుందండి. సో ఇదండి నేను బ్రహ్మేశ్వర టెంపుల్ గురించి షూట్ చేసిన చిన్న వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.